హలో అండి. బాగున్నారా? ఈరోజు మనం బెండకాయ ఎండు కొబ్బరి వేసుకుని ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో మనం డీప్ ఫ్రై కోసము నూనె పోసుకోవాలి. నూనె పోసుకుని అది కాగాక అందులో బెండకాయ ముక్కల్ని వేసుకుని 80% ఒక బెండకాయలను ఏం చేస్తారంటే కట్ చేసుకుని పైన తల తోక తీసేసుకుని దాన్ని 4 సెక్షన్స్లో ఇలా పొడుగ్గా చీల్చుకోవాలి. ఒక పోర్షన్ని 80% కుక్ అవ్వనివ్వాలి. అలాగే ఇంకొక పోర్షన్ని 100% కుక్ అవ్వాలి. మనము ఒక పోర్షన్ ఎందుకు 80% కుక్ అవ్వాలి, ఒక పోర్షన్ 100% ఎందుకు కుక్ అవ్వాలంటే అది మరీగా క్రిస్పీగా ఉంటే అందరు తినలేరు. అది కొంచెం సాఫ్ట్ క్రిస్పీగా రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే అది తినడానికి కూడా బాగుంటుందన్నమాట. అందుకని నేను ఒక పోర్షన్ 80% కుక్ చేసుకున్నాను, ఒక పోర్షన్ 100% ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో కొద్దిగా ఒక 1 కప్ ఆఫ్ వేరుశనగ గుళ్ళు తీసుకుని దాన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను కాబట్టి ఒక 1 కప్ ఆఫ్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను అనమాట. అవి మనము ఆ బెండకాయలు ఫ్రై అయ్యాయి కదా, వాటి మీద పరిచేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో ఒక 1 కప్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి, మనకు తగినంత ఉప్పు, అలాగే ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని దాన్ని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే బెండకాయలు ఫ్రై చేసామో అదే నూనెతోటి ఒక 3 టేబుల్ స్పూన్ నూనె తీసుకుని వేరే ప్యాన్లో పోసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పును వేసుకుందాం అనమాట. అది లైట్ ఎల్లో కలర్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకుని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం పొడిని తయారు చేసుకున్నామో కొబ్బరి పొడిని అది ఇందులో డ్రాప్ చేసేసుకోవాలన్నమాట. డ్రాప్ చేసుకుని వెంటనే దాన్ని స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకుని దాన్ని చక్కగా అదంతా కలిసేటట్టు మిక్స్ 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 అదంతా హాయిగా మిక్స్ చేసేసుకుని మనము ఈ పొడిని ఏం చేసుకోవాలంటే ఆ బెండకాయలు వేరుశనగ గుళ్ళు ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ పొడిని తీసుకెళ్ళి అందులో వేసేసి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇటు అటు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసుకోవాలన్నమాట. అలా ఇవ్వడం వల్ల మనం చేసుకున్న ప్రతి బెండకాయకి ఆ కొబ్బరి కారం అనేది తగులుతుంది. అది మనం తినేటప్పుడు కూడా ప్రతి బైట్ ఎంతో రుచికరంగా స్పైసీగా బాగుంటుందన్నమాట. ఇది హాయిగా వేడి వేడి అన్నంలో వేసుకుని పక్కన రసం వేసుకుని నంజు పెట్టుకుని తినండి. అది యూ కెన్ ఫీల్ ద టేస్ట్ అనమాట. ప్లీజ్ ట్రై ఇట్. మరొక్కసారి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.